ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. వారం వారం షేర్ మార్కెట్ సమాచారం గత వారంలో ఇవ్వకపోవడానికి కారణం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్ళడం వల్ల, ఒక రోజులో అవుతున్నటువంటి దర్శనం 3 రోజులు పడడం వల్ల కొద్దిగా నాకు పోయిన వారం కదా మధ్యలో మనకి ఆటంకం ఏర్పడింది. సరే, ఈ వారం 11వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో ఉన్నటువంటి షేర్ మార్కెట్ సమాచారం ఎలా ఉండబోతుంది అని చెప్పుకునే ముందు, ఈసారి ఉన్నటువంటి కార్పొరేట్ రిజల్ట్స్ అంటే మార్చి నుంచి త్రైమాసిక రిజల్ట్స్ చెప్తారు కదా, ఈ కార్పొరేట్ రిజల్ట్స్ కూడా మనకి ఎఫెక్టెడ్ బాగా కనబడుతోంది. సిపిఐ ఇన్ఫ్లామేషన్, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే వినియోగదారుల ధరల పట్టిక. అంటే ఏం లేదండి, మన పప్పులు ఉప్పులు ధరలు ఎలా ఉన్నాయి అంటే నిజంగానే పెరుగుతాయి కదా స్వామి డీజిల్ అంటే, ఎవరు చెప్పారు? డీజిల్ సేమ్ రేటుకే వస్తుంది మనకి. సో కాబట్టి ధరల సూచి ఏం పెరగలేదు కాబట్టి ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం లేదు. అంటే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కూడా అనుకూలంగా ఉండడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కాబట్టి ద్రవ్యోల్బణం కూడా మన మీద పెద్దగా ప్రమాదాన్ని కలిగించదు. ఎందుకంటే మైనింగ్ ఉత్పత్తి బాగానే ఉంది, విద్యుత్తు కూడా ఆటంకం లేకుండా ఉత్పత్తి బాగానే ఉంటుంది. వ్యవసాయ సంబంధమైనటువంటి వనరులు, రాబోయేటువంటి వర్ష అనుకూలతలు తప్పకుండా మనకి ఉత్పత్తిని పెంచుకునే అవకాశంలో ఉన్నందువలన, అలాగే మనకి ఆటోమొబైల్ రంగంలో కూడా అనూహ్యమైనటువంటి కొన్ని మార్పులు ప్రయోజనంగా ఉండడం వల్ల, యూరోప్ అంటే ఐరోపా మార్కెట్ మనకి సానుకూలంగా కదలిక వల్ల, జపాన్ మార్కెట్ మనకి సానుకూలంగా ఉండడం వల్ల ఈ వారంలో మనకి అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనం ఉండబోతోంది. ధరవరలు కొంతమంది చేసేటువంటి తాత్కాలికమైనటువంటి ఆటంకాలు, పెట్రోల్ లోటని, ఇతరత్ర లోటని, డీజిల్ తక్కువని, దానివల్ల రేట్లు పెరిగాయని చెప్పేసి అలాంటివి కొన్ని ఉంటాయి. సో డీజిల్ రేటు పెరగడం అనేది కొంతవరకు వినియోగదారుల సిలిండర్ ఏం పెరగలేదు. సో కాబట్టి వ్యాపారాత్మక సిలిండర్ పెరగడం వల్ల తప్పకుండా అది మనకి ఎఫెక్ట్ పడుతుంది. అలా అని చెప్పేసి వినియోగదారుల యొక్క అంటే గృహ అవసరాల గ్యాస్ మాత్రమే మనకి అనుకూలంగా ఉంది కాబట్టి ధరలు పెరిగే అవకాశం లేదు. పప్పు ఉప్పులన్నీ కూడా పెరిగే అవకాశం కనిపించండి. ప్రస్తుతానికైతే అటువంటి దుశ్చర్య మన యొక్క వినియోగదారులకు ఇబ్బంది కలిగించేటువంటి తత్వము వ్యాపారవేత్తల దగ్గర లేదు. కాబట్టి దానివల్ల ఇప్పటికి ప్రస్తుతానికైతే ధరలు పెరగలేదు కనుక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అన్న విషయాన్ని గమనించండి. అంటే ద్రవ్యోల్బణం మనకు అనుకూలంగానే ఉంటుంది, ఉత్పత్తి బాగానే ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచే అవకాశం కూడా లేదు. సో మనకి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో మే 14న కంపెనీల లాభాలు బాగుంటాయి కనుక, అంటే ఈ యొక్క కంపెనీ వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క లెక్కలు బయట తీస్తారు కదా, కాబట్టి కంపెనీల లాభాలు బాగుంటాయి కనుక షేర్ మార్కెట్ కూడా లాభపడే అవకాశం బలంగా కనబడుతోంది. సో ఆ విషయాన్ని గమనించండి. యుద్ధం నుంచి కూడా కొంత మనకి శాశ్వత విరామం ప్రకటించేటువంటి అవకాశాలు కూడా కొంత కనబడుతున్నాయి. కాబట్టి కొంత మనకి అనుకూలవంతమైనటువంటి శుభయోగాలే ఉంటాయి. సో దానివల్ల బ్యాంకింగ్ షేర్లు కానివ్వండి, ఎస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఐసిఐసిఐ, ఎస్బీఐ అండ్ బజాజ్ ఫైనాన్స్ అండ్ హెచ్డిఎఫ్సి అండ్ హెచ్ఎస్బిసి షేర్స్ బాగా లాభాలు పడే అవకాశం కనబడుతోంది. హ్యుండాయ్ అంటే ఆటోమొబైల్ వైపు హ్యుండాయ్ నష్టాన్ని కలిగిస్తుంది, మారుతి లాభాన్ని కలిగిస్తుంది, అశోక్ లీలాండ్ నష్టాన్ని కలిగించే అవకాశం, టాటా కూడా నష్టాన్ని కలిగించే అవకాశం, మహేంద్ర లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. ఐటీ సెక్టార్లో విప్రో కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, విప్రో నష్టాన్ని సూచిస్తోంది, ఇన్ఫోసిస్ లాభాన్ని, మైక్రోసాఫ్ట్ నష్టాన్ని, టీసీఎస్ నష్టాన్ని కలిగిస్తుంది, హెచ్సిఎల్ టెక్నాలజీస్ లాభాన్ని కలిగిస్తాయి, టెక్ మహేంద్ర లాభాన్ని కలిగిస్తుంది, ఐబిఎం లాంటి సంస్థలు కూడా లాభాన్ని కలిగించే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఫార్మా వైపు వచ్చేస్తే మనకి రెడ్డి ల్యాబ్స్ నష్టాన్ని సూచిస్తోంది, సన్ ఫార్మా నష్టాన్ని సూచిస్తోంది, సిప్లా మాత్రం లాభాన్ని సూచించే అవకాశాలు ఉన్నాయి, అరోబిందో కూడా నష్టాన్ని సూచించే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఆ విషయాన్ని గమనించుకొని అందులో పెట్టుబడి పెట్టే ప్రయత్నాన్ని చేయండి. మనకి గత వారంలో సెన్సెక్స్ 77,378 దగ్గర అది ముగిసినట్టుగా ఉంది. 328 అనుకుంటా నేను క్లోజ్ అయింది. ఈసారి అది 78,640 దగ్గర తప్పకుండా అది ఊగిసలాడే అవకాశం ఉంది. ఒకవేళ హయ్యర్ స్థాయికి వెళితే 79,100 కూడా చేరుకోవచ్చు. కాబట్టి అటువంటి అనూహ్యమైనటువంటి శుభ ప్రయోజనాలు పొందుకునే అవకాశం. ఇక నిఫ్టీ విషయంలో 24,176 దగ్గర అది క్లోజ్ అయింది గత వారంలో మనకి. ఇప్పుడు అది 25,160 స్థిరమైనటువంటి దగ్గర ఉండే అవకాశం ఉంది. ఒకవేళ హై స్థాయికి వెళ్ళిపోతే 25,600 వరకు కూడా వెళ్ళవచ్చు. అటువంటి ప్రయోజనం. ఎందుకంటే ఈ వారంలో
రవిగ్రహం మార్పుకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కుజుడి యొక్క మార్పు కూడా మనకి సూచిస్తుంది కనుక ఇటువంటి శుభమైనటువంటి ప్రయోజనాలు ఆర్థిక లాభాలు పొందుకునే స్థితి కనపడుతోంది. ఈ వారంలో మరి ఏ రాశి వారికి బాగాలేదు అంటే కర్కాటకం, సింహం, వృశ్చికం, కుంభం. కర్కాటకం, సింహం, వృశ్చికం, కుంభరాశి వారు ఈ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకపోవడం మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా మీరు పెడుతున్న పెట్టుబడిలో ఆర్థికమైనటువంటి వ్యక్తుల యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం, మీ అనుభవాన్ని పెంపొందించుకోవడం చూసుకొని జ్యోతిష్య ప్రధానమైనటువంటి అంశాలు కూడా పరిగణలోకి తీసుకుంటే మీకు లాభాలు ఉంటాయనే విషయం తెలియజేస్తూ అందరికీ అఖండ ఐశ్వర్యం కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.